పొగాకు పని చేసుకుంటున్నాను. అమ్మ చుట్టలు చుడుతున్నారా? పొగాకు మీకు ఎవరిస్తారు? తగరపలసలు తెచ్చుకుంటున్నాను. మీరు తెచ్చుకుంటారండి. మీ పేరేంటమ్మా? శ్యామలండి, ఐక శ్యామల. శ్యామల గారు. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు కాదండి, 600 ఎద్దుకుంటాను. 600 అద్దెకి. రోజుకి ఎన్ని చుట్టలు చుడతారు? రోజుకి 10 కట్టలు కొట్టుకుంటున్నాను. 12 కట్టలు. కట్టకి ఎంత ఇస్తారు? 5 రూపాయలు ఇస్తారు. ఏది కట్ట ఎంత ఉంటుంది? రమా డొక్కు. ఇది ఎలా కలిపితే ఒక చుట్ట అవుతుందా? 25కి 5 రూపాయలు. అలా రోజుకి ఎన్ని చుడతావు? 12 కట్టలు అలా కొట్టుకుంటున్నాను. 12 5 60 రూపాయలు. అంటే ఇంటి దగ్గర ఉండి అలా 100 రూపాయలు సంపాదించుకుంటావు. ఏమ్మా మరి బయటికి వెళ్ళేదని పని అది చేయలేరా? పని ఎట్టి చేయలేనండి, కాలు సలుపులకు. మీ కాలుకి ఏమైంది? కాలు ముడుకులు సలుపులండి, నల్లలేరు. ఎన్నాళ్ళ ఏదైనా పనికి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు తగరపలస వెళ్ళక ఇప్పుడు వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఆటో మీద పొగాక తెచ్చేసి ఇచ్చేస్తుంటాడు నాకు 2 రోజులకి ఒకసారి. ఆవిడ ఏదైనా సాయం చేస్తుంది. ఓకే, ఏదో ఒకసారి చుట్టూ చూపించండి. చుట్టని ఎలా చుడతారో. ఎటు పక్క నుంచైనా కాల్చొచ్చా? పేస్ట్ టెక్నిక్ కాల్చాలి. ఇది మూజు, ఇది పేస్ట్. 2 ఒకలాగా పెట్టావు మరి? అంటే తెలిసిపోద్ది కాల్చోవాలి. నేను ఎక్స్పర్ట్నే ఒకప్పుడు, ఇప్పుడు కాదు, మానేశాను అనమాట. అందుకే తెలియట్లేదు. కాల్చే వాళ్ళకి తెలుస్తుంది. సింపుల్, బాగా చెప్పారు కూడా. మీ ఆయన బతికే ఉన్నారా? చచ్చిపోయారు. పెళ్ళైన 9 నెలలు చనిపోయారు. అది 9 నెలలకే చనిపోయారా? అమ్మ ఎలా చనిపోయారు? కడుపులో నొప్పి. పిల్లలు కలగలేదు అప్పటికి? అప్పటికి 3 నెలలు పాప కడుపులో ఉంది నాకు. మరి అంటే మా అత్తరు బాతోడికి మా నాన్న తీసుకొచ్చేసారు. అయితే డాక్టర్లు అందరూ తీయించుకోమేమ్మా, మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఇప్పుడు మా నాన్నది పేద పరిస్థితి, ఇంకా రెండోది నెలడు దొరుకుతుందని సలహం చూసుకున్నాను. పాప ఉందా? పాప ఉందా? ఉన్నది కానండి, మా తమ్ముడికి ఇచ్చుకోండి. మా తమ్ముడు కొంచెం మంచివాడు కాదు, పిల్ల మీద ఆధారపడ్డానికి, పిల్లబోతే పోగుంటే ఆధారపడ్డానికి. ఓకే, సొంత తమ్ముడే సరిగ్గా చూడట్లేదా? చూడలేదని అంటే నేను చూడలేదని చెప్పుకోలేను, చూస్తాంటని చెప్పుకోలేను. మాకు నాకు అప్పుడు డబ్బు అది ఉండేదండి. అవును, కుర్రోళ్ళకే తిరిగి పాడు చేసుకోండి. మీ తమ్ముడా? ప్యాకెట్ తాగుడు. ఇంకా అంత మంచి లక్షణాలు ఉంటే ఇంకా బాగుపడినట్టే జీవితం. మరి అలాంటిది 6 సంవత్సరాలు అయింది పెన్షన్ పోయి. మీకా? ఎందుకు పెన్షన్ ఎందుకు పోయిందమ్మా? ఎందుకు తీస్తారో తెలియదండి. అలా ఎలా తీసేస్తారు? విడోకి, సింగిల్ ఉమెన్కి వాళ్ళే పెన్షన్ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం నుంచి వచ్చేది. అవునమ్మా, ఇప్పుడు తీసేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6వ సంవత్సరం. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిందంటే అప్పుడు జగన్ ప్రభుత్వం పోయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. పోనీ ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చాకైనా వస్తుందట? వస్తుందంటే రాయించుకోవాలమ్మా, ఇంకా అలా చూడాలి, అలా చూడాలి, కార్డు ఉండాలి, కొత్త కార్డు ఉండాలి, ఈ కార్డు ఉండాలి అని తెప్పలు పెడుతుంది. వాళ్ళకి ఏమైనా డబ్బులు ఏమైనా కావాలా? మరి ఏంటి అంటే అడిగామనుకో, మీరు మాకు నంతాలు ఇచ్చిన వాళ్ళు అని అంటారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళకి కూడా ఓపెన్ అవ్వరు. మీ ఏరియాకి ఎవరు సర్పంచ్లు ఉంటారా, వార్డు మెంబర్లు ఉంటారా? ఎవరు ఉంటారు? కౌన్సిలర్ గారండి, పెట్ట సూర్యబాబు కౌన్సిలర్ గారు ఉంటారు. ఎలక్షన్ టైంలో కనబడతారు. ఆ తర్వాత అడుగుతారు, ఏవో కాగితాలు ఉంటే మీరు తిరగాలమ్మా, తిరగకపోతే ఎవరు ఇచ్చేస్తారు? కాగితాలు మాట అప్పుడు చేస్తామమ్మా, కొత్త కార్డు వస్తే నేస్తాను. అవేవో ఏ చేయించుకోమంటారండి కాగితాలు, కార్డు మార్పించుకుంటారు. మరి ఏవి చేయించమంటున్నారు? క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, కులం సర్టిఫికేట్ అంటే వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మరి మీరేం ఉద్యోగస్తులు కూడా కాదు కదా. ఉద్యోగం ఉంటే మీరేలా? ఆయనకి కూడా ఉద్యోగం కాదండి, సైకిల్ షాప్. అయ్యో, అలా ఇబ్బంది పెట్టకూడదు కదా. ప్రభుత్వాలు మారి ఇంకొకరికి పేదగా పరిస్థితిని బట్టి ఎవరు పట్టించుకోలేదండి. పెన్షన్ పోయినా తిరిగినా సరే ఎవరికి అవసరం లేదు, మనకే అవసరం, మనమే పట్టించుకోవాలి. అవునులేండి, నేను వెళ్ళా సరే రేపు రండి అమ్మా, ఈ వారాల్లో రండి అమ్మా, రాయాలి, ఇప్పుడు రాయడం అవదమ్మా, ఇంకొకరు రావాలమ్మా, అలాగని అంటానండి. ఆ మెట్లు ఎక్కి దిగలేక మరి నేను తిరగలేక ఆగిపోయానండి. అమ్మ, మీకు తెల్లకడ్డు ఉందా? తెల్లకడ్డు. బియ్యం అవి వస్తున్నాయా? 5 కేజీలు వస్తాయండి. బియ్యం తీస్తాను, తీసుకుంటారు కదా, ఇక్కడ పడుకోబెట్టేసేయండి. అమ్మ, బియ్యం ఇవి 26 కేజీలు.
ఇవి 26 కేజీల బియ్యం తల్లి. ఇక ఇందులో అన్ని నిత్యావసర సరుకులన్నీ ఉంటాయి మీకు తినడానికి. అమ్మ ఇవన్నీ నిత్యావసర సరుకులు. అమ్మ ఫస్ట్ అయితే నా తరపున నీకు అందరికి ఇప్పుడు 4,000 ఫంక్షన్ వస్తుంది కదా, అదే ఫంక్షన్ ఫస్ట్ నా చేతే ఇస్తానమ్మా. ప్రతి నెల కూడా ఇలాగే 4,000 రూపాయలు నీకు ఫంక్షన్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ నా తరపున అయితే ఈ డబ్బులు తీసుకోండి అమ్మా. ఇక్కడ నుంచి మీకు నిత్యం ఇలా డబ్బులు రావాలి. మీ లోపల ఉన్న కష్టం ఆ డబ్బు రూపంలోనన్నా మీకు వస్తే మీకు ఆ కష్టానికి కొంచెం ఓదార్పు వస్తుంది. మొత్తం కష్టం తీసేలేం కానీ కొంచెం ఓదార్పు అనేది మీకు వస్తుంది. సరే తల్లి, వెళ్ళొస్తాను. ఇవి భోజనం చేయండి, సరేనా? వెళ్ళొస్తానా? నమస్తే.